హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ సాటర్డే నా యూజువల్ రొటీన్ వీడియో అయితే ఇవాళ చేస్తున్నాను. ఆన్ ద వీకెండ్ ఏం చేస్తానని. ఎగ్జైటింగ్ ఏం లేదు, కానీ సింపుల్ ఏం వండుకున్నాను చూపిస్తాను. అది రాడిష్ సాంబార్ చేశాను. చాలా రోజు అయింది చేసి. సో ఇది వచ్చి గోరుచిక్కుడుకాయ కూర అనమాట. యూజువలీ చాలామంది తినరు గోరుచిక్కుడుకాయ, ఎందుకంటే అది చాలా బెటర్గా ఉంటుంది కదా. సో నేనైతే కొంచెం బెల్లం ఏది లేకుండానే చేస్తాను. నాకు చాలా అలాగే నచ్చుతుంది. దాంట్లో కోకోనట్ మస్ట్ అనమాట ఉడకబెట్టేసి ఆ రెసిపీ కావాలంటే షార్ట్స్లో వేస్తాను. అండ్ చూసారా అలెక్సా, ఈ మధ్య నాకు ఈ అలెక్సా చాలా ఫ్రెండ్ అయిపోయింది. అలెక్సా అన్నానని కాబట్టి బ్లూ వచ్చింది. నేను మాట్లాడిచ్చేలే, ఏం అర్థమవుతుందో తెలీదు. సో అలా దాంట్లో మ్యూజిక్ వేసుకుంటూ పని చేసుకుంటాను. ఇట్ గివ్స్ మీ సో మచ్ ఆఫ్ పీస్. చేసేటప్పుడు చాలా మంచి పీస్ఫుల్ వాతావరణం ఇస్తుంది ఫర్ ష్యూర్. అండ్ ఇప్పుడు ఇంకా నేను కుకింగ్ అయితే ఫినిష్ చేశాను. ఎక్సర్సైజ్ చేయాలని ఉంది, కానీ అప్పుడే 12 అయిపోయింది. ప్రాబబ్లీ తినిన తర్వాత కాసేపు తర్వాత ఎక్సర్సైజ్ చేసి ఆ తర్వాతే స్నానం చేస్తాను. అండ్ ఇవాళ ఇంకా వచ్చి పిల్లలకి క్లాస్ ఉంది, అక్కడ కూడా తీసుకెళ్ళాలి. మోస్ట్లీ ఈవినింగే చేస్తానేమో వర్కౌట్, తెలీదు. వెదర్ అయితే ఆల్మోస్ట్ 88లో వస్తుందన్నమాట ఎవ్రీడే. చాలా చాలా వేడిగా ఉంటుంది. ఒక 1-2 o'clock అరౌండ్ 1 to 5 అంటే చాలా చాలా వేడెక్కిపోతుంది. అసలు ఏసీ లేక ఉండలేకపోతున్నాము. కాకపోతే ఇట్లాంటి లాస్కో ఫ్యాన్ కొంటే మట్టుకు అమేజింగ్ ఫీల్ ఉంటుంది. అన్ని విండోస్ ఓపెన్ చేసేసి లాస్కో ఫ్యాన్ వేసేస్తే ఫుల్ చల్లగా, అంటే అట్లీస్ట్ ఒక కాటన్ డ్రెస్ వేసుకొని ఉండగలుగుతాము ఇంట్లో. అట్లా ఉండదన్నమాట. ఇంతకుముందు వ్లాగ్లో చెప్పినట్టున్నాను, పాట్స్ తెచ్చాను కదా, ఫ్లవర్స్ చూపిస్తాను చూడండి ఎలా వస్తున్నాయి. ఇది రోజ్ అన్నమాట. వచ్చింది అంతా ఒక 2-3 వచ్చేసి ఇంకా ఆగిపోయిందన్నమాట. ఇది చూడండి ఎంత క్యూట్గా వస్తున్నాయి. ఇవన్నీ కొత్తగా వచ్చిందనమాట, పడిపోయి ఇంకా కొత్తగా వచ్చాయి. అండ్ చూడండి చాలా స్పైడర్ వెబ్స్ వచ్చేస్తాయి. ఇట్లా స్టిక్ తీసుకొని తీస్తూ ఉండాలన్నమాట. ఇది చిల్లీ ప్లాంట్. 1, 2, 3 అంతే వస్తున్నాయి తెలుసా, మళ్ళీ పడిపోతున్నాయి. ఒకరోజే ఉంటున్నాయట, అత్తయ్య గారు చెప్తూ ఉంటారు. అండ్ చూడండి జాస్మిన్ అమెరికన్ ఫ్లవర్స్, ఇదే అండి అసలు ఎంత క్యూట్గా వస్తున్నాయంటే చాలా క్యూట్గా వస్తున్నాయి. పింక్ ఫ్లవర్స్, ఇది కూడా ఈ మధ్య కొన్నది. అండ్ ఇవైతే చాలా బాగా వస్తున్నాయి. ఎన్నో ఫ్లవర్స్ వచ్చేసాయి. అసలు మట్టి మారుస్తూ ఉంటే చాలా బాగా వస్తాయి. అండ్ ఇది అందరికీ తెలుసు కదా, కన్నడలో అయితే దొడ్పత్రే అంటారు. దీన్ని ఆంధ్రాలో కూడా పులుసు చేస్తారు నాకు తెలిసినట్టు. ఇది ఒక చిల్లీ తీసుకున్నాము, రాక వచ్చిందనమాట. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మేము, ఇది ఇడ్లీ కాదండి, ఇది ఇడ్లీ లాంటిది, కుడుము అంటారు. చెన్నా దాల్ ఉంటుంది కదా, దాన్ని సోక్ చేసి మసాలా వడ చేసే పిండి అనమాట. ఆ పిండితో ఇక్కడ ఇట్లా స్టీమ్ చేసేస్తున్నాను, ఆయిల్లో ఫ్రై చేయకుండా. సో చాలా బాగా వస్తుంది. జస్ట్ లైక్ 15-20 minutes పెట్టినా చాలా బాగా వస్తుంది. ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ఇవన్నీ వేస్తే చాలా యమ్మీగా ఉంటుంది. డిల్ లీవ్స్ వేస్తే కూడా చాలా బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. ఒకటే ఏంటంటే ఉత్త లెంటిల్స్ కాబట్టి దీన్ని స్టీమ్ చేసిన వెంటనే తినేసేయాలి, లేకపోతే తర్వాత గట్టిగా అయిపోతుంది. అదొక డిసడ్వాంటేజ్. అండ్ ఇక్కడ పిల్లలు చూస్తే ఎరేజర్స్ చేస్తున్నారు. ఇది ఒక వండర్ఫుల్ క్రియేటివ్ టాయ్ అని చెప్పొచ్చు. ఏ ఏజ్లో వాళ్ళు చేయొచ్చు, నా ఏజ్లో వాళ్ళు కూడా చేసుకోవచ్చు. బేసికలీ దాంట్లో జస్ట్ ప్లేడో లాంటిది పెట్టేస్తారు. అది ప్లేడో కాదు, ఎరేజర్సే అనమాట.
దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. యూ కెన్ మేక్ యువర్ ఓన్ ఎరేజర్స్. చేతిలో అయినా చేసుకోవచ్చు, మోల్డ్ అయినా యూస్ చేసి చేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్స్ వేసి చేసుకోవచ్చు. దానికి బుక్లెట్ కూడా ఇస్తాడు. అండ్ 230°F 5 minutes పెట్టేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ బెస్ట్ టైం అసలు 2 to 3 hours చేసుకుని కూర్చుంటారు వీళ్ళు. చాలా బాగుంది. ఇది నేను బార్న్స్ అండ్ నోబెల్స్లో తెచ్చుకున్నాను. ఇట్లాంటి చాలా క్రియేటివ్ టాయ్స్ బార్న్స్ అండ్ నోబెల్స్లో దొరుకుతాయి. చాలా మందికి బార్న్స్ అండ్ నోబెల్స్ ఏంటి అంటే తెలియకపోతే దట్ ఈస్ అ బుక్ స్టోర్ అండి. ఇక్కడ యుఎస్ఏలో బుక్ స్టోర్, దాంట్లో టాయ్స్ కూడా పెడతాడు. ఇట్లా క్రియేటివ్ టాయ్స్ కూడా పెడతాడు. ఇది డీల్లో దొరికింది నాకు July 4th టైంలో. సో అప్పుడు తీసుకున్నాను. దీక్ష బాగా ట్రై చేసింది కానీ తనకి డానట్ ఒకటే కుదిరిందనమాట. వేరేవన్నీ నేను హెల్ప్ చేశాను. చేసింది పెట్టుకోవడానికి పేపర్ కట్స్ కూడా ఇచ్చాడనమాట. పిజ్జాలు పెట్టుకోవడానికి, డోనట్స్ పెట్టుకోవడానికి. చాలా మంచి క్రియేటివిటీ టాయ్ అని నాకు అనిపించింది. సో ఇవాళ హెయిర్ ఆయిల్ వేసుకోవాలి హెయిర్కి. ఇక్కడ చాలా ఏళ్ళ ముందు వాడేదాన్ని, కానీ ఇప్పుడు మళ్ళీ తెచ్చుకున్నాను. బాగుండేది అంటే దీక్ష పుట్టే ముందు అయితే వాడేదాన్ని. ఇప్పుడు మళ్ళీ నాకు దొరికింది. ఇది ఏంటంటే ఇట్ హ్యాస్ కోకోనట్ ఆయిల్ అండ్ టహీటియన్ మొనాయ్ ఆయిల్ అనమాట. అంటే అది ఫ్లవర్ది ఒకటి. అంటే నాకు ఇన్ జనరల్ వర్కౌట్ చేసిన తర్వాత బాగా ఆయిల్ అయిపోతుంది అట్లీస్ట్ once in 2-3 days. బట్ ఆయిల్ వేయకపోతే కొంచెం నరిష్ అవ్వదేమో అని చెప్పి చాలా డ్రై అనిపిస్తుంది అనమాట. అండ్ అట్లాగే తొందరగా ఆయిల్ అయిపోతుంది. వర్కౌట్ చేస్తే యూజువలీ స్వెట్ ఎక్కువ వస్తుంది కదా, సో తొందరగా ఆయిల్ అయిపోతుంది. అండ్ హెడ్ బాత్ తీసుకుంటూ ఉండాలి. అట్లీస్ట్ 2 days once తీసుకుంటూ ఉండాలి. లేకపోతే ఇంత థిన్గా కనిపిస్తుంది, అసలు ష్రింక్ అయిపోతుంది అనమాట హెయిర్ ఆయిల్ అయిపోతే. సో ఇవాళ హెయిర్ ఆయిల్ ఏం వాడుతున్నానంటే ఇట్స్ బేసిక్లీ కోకోనట్ ఆయిల్, దాంతో పాటు టహీటియన్ అని ఒక ఫ్లవర్ అనమాట, దానిది ఆయిల్. సో మిక్స్డ్ ఉంది. ఇదేంటంటే నాకు నచ్చింది ఈ బాటిల్లో. ఇది స్ప్రే అనమాట. ఇది ఏంటంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, జస్ట్ స్ప్రే అనమాట. అట్లా ఇప్పుడు పిల్లల్ని క్లాస్ తీసుకెళ్ళాలి. సో అంతకుముందు ఆయిల్ వేసుకుంటే 1 గంట 1.5 hour అట్లా సోక్ అయితే ఆయిల్లో ఇట్ విల్ వర్క్ బెస్ట్. ఓవర్ నైట్ నేను ఎప్పుడు వాడను. చిన్నప్పుడు వేసేవాళ్ళు మా పేరెంట్స్, కాకపోతే ఇప్పుడు అస్సలు ఓవర్ నైట్ చేయను. సో క్లీన్గా ఇట్లా స్కాల్ప్ ఓపెన్ చేసి ఇట్లా డైరెక్ట్ స్కాల్ప్ మీద వేసి కొంచెం మసాజ్ చేస్తూ ఉండాలి. అప్పుడు హెయిర్ చాలా బాగా అవుతుంది. అండ్ యూ హ్యావ్ టు అట్లీస్ట్ డూ దిస్ once in a week. బ్లడ్ వెజల్స్ మంచిగా సర్క్యులేట్ అవుతాయి అనమాట. అయినో వేరే వాళ్ళు చేస్తే చాలా చాలా బాగుంటుంది కదా వేరే వాళ్ళు చేస్తే. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎవ్రీ సమ్మర్ అయిన తర్వాత స్కూల్ స్టార్ట్ చేసే 1 week ముందైతే పిల్లలు కాస్త గ్రోత్ వస్తుంది. వాళ్ళు కాస్త టాల్ కనిపిస్తారు, వాళ్ళు కొంచెం కాన్ఫిడెంట్గా కనిపిస్తారు. ఎవ్రీ ఇయర్ ఇదే ఉంటుంది. దట్స్ వాట్ అబ్జర్వ్. మీరేమంటారు చెప్పండి. పిల్లల క్లాస్ ఎదురుగుండా కూర్చున్నాను కార్లో. సో కాసేపు వెయిట్ చేయాలి. అండ్ గైస్, చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు. అండ్ నా అనలిటిక్స్ చూస్తే నాన్ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు. ప్లీజ్ డూ కన్సిడర్. చూస్తున్నారు కాబట్టి ఒక్క లైక్ అన్న కొట్టి ఒక సబ్స్క్రైబ్ కొట్టండి. ఇట్ విల్ బీ రియలీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. మంచి రీచ్ వస్తుంది. అంటే నా వీడియోస్ చూస్తున్నారంటే మీకు నచ్చినట్టే కదా, అందుకని ఒక్క లైక్ అయితే కొట్టడం అయితే మర్చిపోవద్దు. అండ్ తర్వాత ఇవాళ వ్లాగ్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. బుజ్జమ్మకైతే ఒక ప్లే డేట్ ఉంది. ఒక బాబు వస్తాడనమాట ఆడుకోవడానికి. నేనేం చేస్తాను నాకు తెలీదు, ఎందుకంటే బయట ఎక్కడైనా వెళ్దామని ఆలోచిస్తున్నాను. జస్ట్ నేను తాష్వి తీసుకొని ఎక్కడైనా వెళ్దామని ఆలోచిస్తున్నాను. తాష్వి కూడా ఇంట్లో కూర్చొని బోర్ కొడుతుందట. దానికి కూడా చాలా ప్లే డేట్ అయినాయి. బట్ స్టిల్ తనకి ఎక్కడైనా వెళ్ళాలి అని ఉంది. సో చూడాలి. ఇక్కడ పెద్దగా ఏం యాక్టివిటీస్ అంటే ఇంకేం ఉండదు. ఐదర్ పార్క్ అన్నా తీసుకెళ్ళాలి. తాష్వి ఏమో 12 years పైన అయింది కాబట్టి
దానికి పార్క్ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. సో అందుకోసం వేరే ఎక్కడైనా ఆలోచిస్తున్నాను. ఆ ఏజ్ పిల్లలకి మోస్ట్లీ యూజువలీ షాపింగే నచ్చుతుంది. షాపింగ్ ఏమైనా చేస్తానేమో. సో చూసారా సాఫ్ట్గా ఉంది నా హెయిర్, చాలా సాఫ్ట్గా వచ్చింది. అంటే ఆయిల్ వేసుకున్న ఒక 2-3 డేస్ నెక్స్ట్ హెడ్ బాత్ వరకు చాలా చాలా బాగుంటుంది. బట్ నేను ఆయిల్ వన్స్ a వీకే వేస్తాను వీలైనంత వరకు. ఎవ్రీ టైం వేయడానికి నాకు అంటే కొంచెం బద్ధకమే. అట్లీస్ట్ ఐ మేక్ ష్యూర్ వీక్లీ వన్స్ అయినా వేసుకునేటట్టు ఐ మేక్ ష్యూర్. అది వీకెండ్ కుదురుతుంది ఈజీగా. వీక్ డేలో వేసుకుంటే కనుక ఏదైనా ఫ్రీ ఉన్న రోజే వేసుకుంటాను, ఆర్ సమ్ టైమ్స్ ఇట్ విల్ స్కిప్ ఆల్సో. బట్ యా, వీలైనంత వీక్లీ వన్స్ అయితే వేసుకోవడానికి ట్రై చేస్తాను. సో దిస్ ఇయర్ రింగ్ గైస్, ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ చాలా ఏళ్ళైంది, ఎప్పుడు కొన్నాను కూడా గుర్తులేదు. ఇది నేను ఇక్కడ మేసీస్లోనే కొన్నాను. చాలా చాలా బాగుంది ఫేస్కి. ఇట్స్ లైక్ అ డ్రాప్ వెన్ యూ లీవ్ యువర్ హెయిర్, ఇట్లా డ్రాప్ లాగా వస్తే చాలా బాగా కనిపిస్తుంది, ప్రిటీ ఉంటుంది ఫేస్. ఏదైనా అవని బొట్టు మాత్రం వేసుకుంటాను. సో అదొకటి కాంట్ హెల్ప్, బొట్టు లేకపోతే ఎక్కడ వెళ్ళలేను. ఎక్స్ట్రీమ్ ఏదైనా పార్టీ ఉంది అంటే అప్పుడు వెస్ట్రన్ డ్రెస్ వేసుకున్నప్పుడు వేసుకోను. బట్ ఇన్ జనరల్ ఎవ్రీడే లైఫ్ బొట్టు ఉండాల్సిందనమాట. నా డ్రెస్ సింపుల్ ఫ్రాక్, సింపుల్ డ్రెస్. దీంట్లో కాస్త పింకిష్, మధ్యలో పింకిష్ ఉంది. ఎప్పుడు స్నానం చేసిన తర్వాత చాలా చాలా వస్తువులు అలాగే పెట్టేసి వెళ్ళిపోతాము. ఇట్ టేక్స్ ఓన్లీ జస్ట్ 2 minutes లిటరలీ టు కీప్ ఎవ్రీథింగ్ బ్యాక్. సో అదే ప్రాసెస్లో నాకు అసలు అలవాటైపోయింది పాస్ట్ 10 years నుంచి. సో దీక్ష ఫ్రెండ్ అయితే వచ్చేసింది కింద. సో తన్ని ఒకసారి చూపిస్తా, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు. చాలా ఏళ్ళ నుంచి ఇది ఒక టాయ్ నేను ఎప్పుడు ఉంచుతాను, అది మ్యాగ్నెట్స్. ఎంత ప్లేడేట్స్ చేసినా ఫస్ట్ ఇదే ఆడుకుంటారు బయట తీసి. మంచి కన్స్ట్రక్షన్ ఆర్కిటెక్చర్ ఐడియాస్ అయితే దీంట్లో వస్తాయి. సో వాళ్ళకైతే నేను ఒక చిన్న జ్యూస్ క్రిస్టల్ లైట్ అని కాస్ట్కోలో దొరుకుతుంది. సో ఇట్స్ ఇస్ వెరీ వెరీ గుడ్. ఫస్ట్ లెమనేడ్ ఒకటే దొరికేది, ఇప్పుడు లెమనేడ్లోనే డిఫరెంట్ ఫ్లేవర్స్ అట్లా దొరుకుతున్నాయి. సో బెస్ట్ ఫర్ సమ్మర్, నో షుగర్. దీనికి కాస్త ఐస్ వేసి మంచిగా అలా కలిపేసి ఇచ్చేసాను. చాలా ఎంజాయ్ చేశారు. వెరీ వెరీ యమ్మీ ఉంటుంది, ఎవరైనా తాగొచ్చుది. సమ్మర్లో హైడ్రేటెడ్గా ఉండాలి అంటే చాలా చాలా కష్టం. ఏదో ఒక డ్రింక్ ఉండాలి, ఎప్పుడు వాటర్ తాగలేము. దాని బదులు గ్రీన్ టీ కానీ బ్లాక్ టీ కానీ ఏదో హాట్ వాటర్ ఏదో ఒక ఫ్లేవర్ దాంట్లో వేసుకుంటే కాస్త హైడ్రేటెడ్గా ఉంటాము. సో దానికి నేను ఐ డ్రింక్ లాట్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్. నా ప్రీవియస్ వ్లాగ్లో చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ సమ్మర్ ఎండ్ అయ్యే ముందు మనం బయట ఎంత టైం స్పెండ్ చేస్తామో అంత బాగుంటుంది. సో వాళ్ళకి చాక్ పీస్ ఇచ్చేసి అట్లీస్ట్ 1 hour అయినా స్పెండ్ చేశారు. వాళ్ళు అలాగే ఆడుతుంటే ఐ కేమ్ అప్ స్టేర్స్, నా యూజువల్ చోర్స్ చేయాలని వచ్చేసాను. బట్టలు ఎవ్రీ డే మధ్యాహ్నం పూట కాస్త ఒక 30 minutes టైమర్ పెట్టుకొని ఎంత అవుతుందో అంత, అండ్ ఒక్కసారి ఫోల్డ్ చేసి పెడితే ఇంకా రాత్రి పూట పడుకునే ముందు లోపల పెట్టేస్తాను. సో అట్లా షేర్ చేసుకుంటాను, టైం మేనేజ్మెంట్ అట్లా బ్యాలెన్స్ చేసుకుంటాను. సో ఇంతసేపు వాళ్ళ అమ్మ వచ్చిందనమాట, వచ్చి పిక్ చేసుకొని వెళ్ళిపోయారు. అందుకని అక్కడ వాళ్ళకి నచ్చుతుందో లేదో అని నేను వాళ్ళది వీడియో తీయలేదు. మంచిగా ఆడుకున్నారు. ఇట్లా అప్పుడప్పుడు ప్లేడేట్ చేస్తూ ఉంటాను పిల్లలకి. సో కాస్త టైం కిల్ అవుతుంది, అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి బాగుంటుంది, పేరెంట్స్కి కాస్త టైం ఫ్రీగా దొరుకుతుంది. అండ్ ఇప్పుడు సాయంత్రం 6:45 అవుతుంది. వీఆర్ ప్లానింగ్ టు గో. ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాము బయటికి, ఎండ కూడా కాస్త తగ్గింది, దానివల్ల వెళ్దాం అనుకుంటున్నాము టార్గెట్కి. అక్కడ తర్వాత ఎక్కడ వెళ్తామో మాకు తెలీదు. సో నేను దీక్ష తాషి ముగ్గురు వెళ్తున్నాము, మదర్ అండ్ డాటర్స్ షాపింగ్ అన్నమాట. అండ్ ఇక్కడ నేను మాట్లాడుతుంటే ఏం చేస్తున్నావు చూపించు. హలో హూపింగ్. హలో హూపింగ్ ఎంతసేపు అయినా చేస్తుందండి, అసలు కంటిన్యూస్గా చేస్తుంది, అస్సలు ఆపదు. స్కూల్లో చేసేదట. సో ఒకరోజు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తను చేస్తుంటే నేను చూశాను తను చేసేది.
తర్వాత కొనేసాను అనమాట. ఇది చిన్నది, ఇంకా పెద్దది వస్తుంది. అడల్ట్స్ చేయాలంటే కొంచెం పెద్దది వస్తుంది. కమాన్ లెట్స్ గో. ఈవిడెందుకు వస్తుంది షాప్కి? ఈవిడెందుకు వస్తుంది ఇప్పుడు షాప్కి? చెప్పండి అందరూ, ఎందుకు వస్తుంది తాష్వి ఇది షాప్కి? Because she wants toys. టాయ్స్. She always wants toys. 5 million టాయ్స్ అంటే She got all of 5 my million toys. toys She అంట. got all of my మళ్ళా toys and double that. టార్గెట్కి వచ్చి ఆల్మోస్ట్ 2 to 3 years అయిపోయింది ఇప్పుడే వెళ్ళడము. టార్గెట్కి ఎలా అంటే ఒకప్పుడు చాలా చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు పిల్లలు పుష్ చేస్తారనమాట, వెళ్దాము అక్కడికి వెళ్దాము ఇక్కడికి వెళ్దామని. సో పెద్ద పాపకు కాస్త బట్టలు ఏదైనా చూద్దామని చెప్పి ఇక్కడ వచ్చాను. అంత ఈజీగా నచ్చదు తాష్వికి బట్టలు, షీఈ్ వెరీ పికి. సో తనే తీసుకెళ్ళిపోతానమాట. నేనేమన్నా కొని తీసుకెళ్తే అస్సలు నచ్చదు తనకి. సో పక్కన పెట్టేస్తుంది, మళ్ళీ నేనే వేసుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతానికైతే నా షర్ట్ నా దాని సైజు అంతా ఒకటే అయిపోయింది. సో ఇండియాలో ఉండే వాళ్ళకి టార్గెట్ అనేది ఒక ఆల్ ఇన్ వన్ స్టోర్ అనమాట. వాల్మార్ట్ లాగా అన్నీ ఉంటాయి. వెజ్జీస్ కానీ, బట్టలు కానీ, టాయ్స్ కానీ, ఇంటి సామాన్లు కానీ, చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ ఎంటర్ అవ్వగానే టార్గెట్లో ఇట్లా చిన్న కౌంటర్స్ ఉంటాయి. దాంట్లో అయితే $3 to $5 అలా ఆ ప్రైస్లో కొన్ని స్టఫ్ అయితే పెడతాడు. ఇప్పుడు బ్యాక్ టు స్కూల్ ఉంది కాబట్టి చాలా బ్యాక్ టు స్కూల్ స్టఫ్ ఉండింది అనమాట. అండ్ ఇక్కడ బట్టలు అయితే చూసుకుంది ఒక 2, అంత నచ్చలేదు. చివరికి ఒక జాకెట్ అయితే తీసుకుంది. ఏంటి అంటే తెల్ల జాకెట్ కొనుక్కుంది. దాని ప్రైస్ కూడా అక్కడే చెక్ చేసుకోవచ్చు. చుట్టుపక్కల ఇట్లా చిన్న స్కానర్ ఉంటుంది అనమాట. దాంట్లో పెట్టేస్తే ప్రైస్ డీల్ ఏముంది చెప్పేస్తుంది అనమాట. My mom said first we have to wait for my sister to come out with the child. And the toy section is over there. I can show you. Come on. No, I cannot go now. Oh, I can show you right there. Remember, And Akka then has you to can come come. first. But you can come after that. Okay, I'm gonna go there and see the toys and then come. No, Why? don't leave mommy and go. Diksha, don't leave mommy and go. తనకి ఎప్పుడు షాపింగ్ తీసుకెళ్ళినా ఫస్ట్ తన పని ఫస్ట్ చేయాలని ఉంటుంది. సో తనకు ఆగమంటున్నాను అనమాట. కాస్త పేషెన్స్ నేర్పించడానికి కొన్ని అట్లా చేస్తాను. చాలా చాలా హైపర్ అనమాట దీక్ష. సో కొన్ని టెక్నిక్స్ అలా వాడుతూ ఉంటాను. అండ్ ఇక్కడ నాకు ఒక షర్ట్ చాలా నచ్చింది, పింక్ కలరు. ఇప్పటివరకు ఇంకా వేసుకోలేదు. నచ్చిందని కొనేసాను. నచ్చినప్పుడు కొనేసేయాలి, తర్వాత మళ్ళీ దొరకదు కదా. సో యా, ఆల్ అమ్మాయిలు ఐ థింక్ యూ కెన్ రిలేట్ టు మీ. అండ్ ఇక్కడ టాయ్స్ అయితే తీసుకోవడానికి వచ్చాము. అండ్ ఇక్కడ మెయిన్లీ టార్గెట్కి ఎందుకు వచ్చాము తెలుసా? ఇద్దరిది బర్త్డేది కొన్ని గిఫ్ట్ కార్డులు ఉన్నిందనమాట. ఆ గిఫ్ట్ కార్డులు ఖర్చు పెట్టడానికి టార్గెట్కి వచ్చాము. సో అది అనమాట. సో దీక్షకి ఏం కావాలి అంటే టాయ్స్ కావాలని అడిగింది. మెయిన్ ఈ బొమ్మలు ఇట్లాంటిదే అడుగుతుంది అనమాట. పెద్దమ్మాయి ఏమో టాయ్ వద్దు నాకు బట్టలు కావాలని చెప్పి అది వచ్చింది అనమాట. సో నేను బడ్జెట్ పెట్టేశాను వాళ్ళకి. సో అంతలో మీరు ఏం కొనుక్కుంటారో మీ ఇష్టము అని చెప్పి అలా తీసుకొచ్చాను. ఫైనల్గా తనకైతే ఒక బొమ్మ అయితే కొనుక్కుంది. దానికి ఒక మిల్క్ బాటిల్ అట. సో ఈ ఏజ్ ఎట్లా అంటే వాళ్ళకి వాళ్ళ మదర్ కేర్ చేస్తుందని తను ఇంకొకరికి కేర్ చేయాలని చెప్పి అట్లా కొన్ని బిహేవియర్స్ ఈ ప్యాటర్న్ ఉంటాయి. ఈ ఏజ్ ఫర్ ష్యూర్ ఇంకొక ఇయర్లో పోతాయి అవి. అండ్ ఇక్కడ క్యాండిల్స్ చూశాను, సో క్యూట్. సోడా బాటిల్లో ఉన్నట్టు ఉన్నింది. సో ఐ డిడ్ టేక్ వన్. నేను ముట్టుకుంది అదే తీసుకున్నాను. చాలా చాలా స్మెల్ చాలా బాగుంది. అండ్ దీక్షకి బ్లాంకెట్స్ కావాలి అని చెప్పి చాలా రోజు నుంచి అడుగుతుంది. సరే చూద్దాము బ్లాంకెట్స్ అని చూస్తే వెరీ వెరీ ప్రైజీ ఉంది టార్గెట్లో. ఒక్కొక్క బ్లాంకెట్ మినిమం $35 to $40 ఉంది. సో ఐ థాట్ ఐ గో ఫర్ అమెజాన్ అనమాట. అండ్ షీ వాజ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ ద టెక్స్చర్. అలా అన్నీ ముట్టుకొని ఇదా అదా అని చెప్పి తనకి ఏదో ఒక పర్టిక్యులర్ టెక్స్చర్ ఉంది. ఐఎమ్ స్టిల్ సర్చింగ్. ప్రాబబ్లీ ఇంకోసారి ఇంకో షాప్కైనా వెళ్ళాలేమో. అండ్ ఇక్కడ ఫార్మసీ కూడా ఉంది. యాక్ని ప్యాచెస్ తీసుకున్నాను. వెరీ వెరీ హెల్ప్ఫుల్ గైస్. రాత్రి వేసుకొని జస్ట్ ప్యాచ్ అలా వేసేసుకుంటే మార్నింగ్ అంతా మీకు యాక్ని డల్ అయిపోతుంది. తాష్వి చాలా యూస్ చేస్తుంది. ఇట్ హెల్ప్డ్ హర్ సో మచ్.
సో టార్గెట్ షాపింగ్ అయితే అయిపోయింది. ఎక్కువ కొనలేదు. ఏం కొనాలో చూపిస్తాను. తాషి ఒక చిన్న గేమ్ కూడా తీసుకుంది. వెంటనే నాకు అనిపించిందనమాట. సో అడల్ట్స్ కూడా ఆడుకోవచ్చు దీన్ని. చాలా బాగుంటుంది. ఇదొక గేము. అండ్ తర్వాత చెప్పినట్టు షర్ట్స్ అండ్ బుక్ తీసుకుంది. ఇట్ ఎండ్స్ విత్ అస్ అని చెప్పి. ఈ మధ్య షీ ఈజ్ ఇన్ టు రీడింగ్ బుక్స్. ఐఎమ్ సో హ్యాపీ. అస్సలు చదవదేమో అనుకున్నా నేను. రీడింగ్ హ్యాబిట్స్ చాలా చాలా కష్టం తనకి. అండ్ మొరొకన్ రోజ్ ఫేస్ స్క్రబ్ అయితే తీసుకుంది. అండ్ షీ లవ్స్ ఫేస్ స్క్రబ్. అదే చెప్పాను అనమాట, ఒక 2 to 3 times ఏం వాడాలి పర్ వీక్ అని. అండ్ చిన్న చిన్న గేమ్స్ ఇట్లా తీసుకుందనమాట. ఇది లిప్స్ మ్యాకర్, గ్లాసీగా ఉంచుతుంది స్కిన్ని. అండ్ దిస్ ఇస్ ద యాక్నీ ప్యాచ్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. అండ్ బ్యూటిఫుల్ షర్ట్ వేసుకొని చూసాను, చాలా పర్ఫెక్ట్ సైజ్ ఉంది. అండ్ ఐ గాట్ ఇట్ ద డీల్ ఫర్ $17 అనమాట. ఒరిజినల్ ప్రైస్ వాజ్ అరౌండ్ $25 అలా ఉన్నింది. అండ్ దిస్ ఇస్ ద స్వెట్ షర్ట్ షీ బాట్ ఫర్ స్కూల్ వేసుకోవడానికి. అండ్ కొన్నిసారి రాత్రి చాలా టైర్డ్ అయిపోతే ఎక్కడైనా వెళ్ళొస్తే పిల్లలకైతే పొడి అన్నం కల్పిస్తాను నెయ్యి వేసి. సో పిల్లలకి సెపరేట్గా నేను పొడి చేస్తాను. ఇంకో రోజు ఎప్పుడైనా చూపిస్తాను రెసిపీ. సో అది స్టాక్ ఎప్పుడు ఉంటుందన్నమాట. ఇద్దరు పిల్లలకి చాలా చాలా ఇష్టము. అవునా? Her name is Bella. సరే, She's a girl. ఇప్పుడు నువ్వు తిన. Yeah, Bella. ఎక్కడ పెట్టాలి ఇది? This you have to get 1 spoon. I have pavilion. It's pavilion. యూ లైక్ ఇట్? I love it so much. సరే, ఇక్కడ పెట్టినా తింటావా మరి? ఇంకా పడుకోవాలి అన్నప్పుడు నా కోసం ఉంటాయన్నమాట. ఇప్పుడు అవన్నీ కడుక్కొని మొహం కడుక్కొని పడుకోవాలి. భోజనం అయితే దీక్షకి ఇచ్చేసాను, అది తినేస్తుంది. దానికి స్నానం చేయించాలి, అదే చేస్తుంది, నేనేం చేయక్కర్లేదు, అదే చేస్తుంది. సో తను స్నానం తర్వాత చేయాలి. అండ్ నేను అంతలో ఇప్పుడు 8:45 అయింది రాత్రి. చిన్నపిల్ల వచ్చి బాగా సౌండ్ చేసేసింది బ్యాక్గ్రౌండ్లో. సో కట్ చేసేసాను అక్కడ వీడియో. స్పీడ్ క్లీనప్ వీడియో అయితే ఇక్కడ పెడుతున్నాను. హూఎవర్ ఈజ్ అబ్సెస్డ్ లైక్ మీ టు వాచ్ అ క్లీనింగ్ వీడియో, సో దానికి పెడుతున్నాను. వర్కౌట్ స్టార్ట్ చేసిన తర్వాత ఐ ఫీల్ మోర్ ఎనర్జెటిక్ తెలుసా. అసలు రాత్రి పడుకునే ముందు ఐ మేక్ ష్యూర్ దట్ ఆల్ ద డిషెస్ ఆర్ వాష్డ్. సో అదొక మంచి మోటివేషన్ వస్తుంది నాకు. అండ్ ఇక్కడ నేను రాగి దోశ చేస్తున్నాను. రాగి దోశకి రెసిపీ ఏంటంటే 1:2 ఉరద్ దాల్, 1 ఉరద్ దాల్ సోక్ చేస్తే రుబ్బేటప్పుడు 2 cups రాగి అయితే వేస్తున్నాను. దాంతోపాటు రుబ్బేటప్పుడు పోహా కాస్త వేస్తాను. అండ్ దట్స్ ఇట్ గైస్. చాలా చాలా బాగుంటుంది. యమ్మీ రాగి దోశ విల్ బీ రెడీ. టోటల్లో 24 hours సోక్ అండ్ దెన్ సేమ్ లైక్ ద నార్మల్ దోశ ఫర్మెంట్ చేయాలి. చాలా చాలా బాగుంటుంది. ఈ వెదర్కి కవర్ కూడా అవసరం లేదు. సో ఫర్మెంట్ చేయడానికి వెంటనే అయిపోతుంది అనమాట. 6-8 hours లోపలే అయిపోతుంది. ఎంత గిన్నె కడిగినా తర్వాత మళ్ళీ రుబ్బాను కదా, దాని గిన్నెలు పడ్డాయి. సో అది కూడా వాష్ చేసేసి క్లియర్ అప్ చేసేస్తున్నాను. ఎందుకు ఇంత ఒబ్సెస్ అవుతానంటే పొద్దున్న లేచి వంటింటికి రావంగానే అది ఫుల్ క్లియర్గా షైనీగా షైన్ అవుతూ ఉండాలన్నమాట ఆ వంటిల్లో. సో ఆ అబ్సెషన్ మీద నేను ఇట్లా క్లీన్ చేస్తూ ఉంటాను ఎవ్రీ నైట్. యూజువలీ జస్ట్ గిన్నెలు పెట్టేస్తే చాలు. అండ్ ఇవాళకి గిన్నెల పని అయిపోయింది. ఈ క్లీనింగ్ 48 hours కర్క్లాండ్ది తెచ్చాను. అంత నచ్చలేదు నాకు, ఎందుకంటే వైట్ స్టెయిన్స్ గిన్నెల మీద అలాగే ఉంటున్నాయి. ఒక్క పాడ్ వేసినా అలా అవుతున్నాయి.
సో ఐఎమ్ ప్లానింగ్ టు చేంజ్ బ్యాక్ టు క్యాస్కేడ్ నెక్స్ట్ టైం. సో అప్పటి వరకు కొంచెం హాట్ వాటర్ వేసి వాష్ చేస్తాను. ప్రతిసారి హాట్ వాటరే వేస్తాను. ఇది కొంచెం ఎక్స్ట్రా హాట్ అనమాట. ఎక్స్ట్రా హాట్, ఎక్స్ట్రా డ్రై అలా వేసి ట్రై చేస్తున్నాను. సో దిస్ ఈస్ హౌ ఐ వాంట్ ఇట్ టు లుక్ యాజ్ సూన్ యాజ్ ఐ వేకప్ ఇన్ ద మార్నింగ్. బట్ పొద్దునే లేచి నాకు ఇలా కనిపించాలి, అన్ని గిన్నెలు రెడీగా ఉండాలన్నమాట వంట చేయడానికి. స్కూల్ కూడా దగ్గర వస్తుంది కాబట్టి ఐ మేక్ ష్యూర్ ఐ ప్రాక్టీస్ ఇట్, కీప్ ఇట్ రెడీ ఫర్ ద నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అండ్ ఇక్కడ రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసుకుంటున్నాను హెయిర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీక్ష అయితే స్నానం చేస్తుంది వెనకాల. అండ్ నేను ఎప్పుడు అంతే, తన స్నానం వదిలేసి నేను ఐ యూజువలీ వాష్ మై ఫేస్, గెట్ రెడీ మై సెల్ఫ్, 2 in 1 అయిపోవాలి. అండ్ సి ఐఎమ్ ట్రయింగ్ దిస్ ప్యాచ్. ఇవాళ నా చిన్లో కొంచెం హార్మోన్స్ అప్ అండ్ డౌన్ అయ్యేసరికి కొంచెం వచ్చాయి. అండ్ స్వీట్ టేస్టింగ్, మన సురేష్ బర్త్డే అయింది కాబట్టి స్వీట్స్ తిన్నాను. సో వెంటనే వచ్చేసింది. అండ్ న్యూట్రోజినా క్రీమ్ కూడా వాడేస్తున్నాను. ఇట్ ఈస్ అమేజింగ్. అది వేసి దానిపైన ప్యాచ్ వేస్తున్నాను. ఐ నో ఇట్స్ గోన్ గెట్ డ్రై, బట్ ఐ మేక్ ష్యూర్ కొంచెం మాయిశ్చరైజర్ వేసేస్తే ఇట్ విల్ బీ గుడ్. అంత ప్రాబ్లం ఉండదు. ఆల్ సెట్ ఫర్ ద డే అండ్ ఐఎమ్ గోయింగ్ టు బెడ్. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇక్కడ దాకా చూసారంటే ఖచ్చితంగా నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సీ యూ నెక్స్ట్ టైం. బాయ్.